This audio uploaded by నందిని యోధా ఇద్దరు Mahi శత్రువుల్ని చంపడానికి అడవి నుంచి బయలుదేరతారు. యోధా తన పూర్తి 5351 శక్తుల్ని విడుదల చేయకుండా join కొంతకాలంగా the ఉపయోగించని Telegram డేగ channel. రెక్కలతో ఎగరటం మొదలుపెట్టాడు. Link in the డేగ రెక్కలు శత్రుల description. రెక్కల కంటే తక్కువ వేగంగా Comments, ఉన్నప్పటికీ like, అవి ఎవరూ అతని and శక్తులను గుర్తించకుండా subscribe. నిరోధిస్తాయి. అందుకే యోధా ఆ సమయంలో దొంగతనంగా వెళ్లి శత్రువుని చంపడానికి ఇవి సరైనవని అనుకున్నాడు. మరుక్షణం వాళ్ళిద్దరూ నల్లటి నీడలుగా మారి రాత్రి చీకట్లో కలిసి ముందుకు వెళ్లిపోయారు. కొన్ని క్షణాల్లోనే ఇద్దరూ నగరం ప్రధాన ద్వారం దగ్గరకు చేరుకున్నారు. ఇంతకు కొద్ది క్షణాల ముందే అక్కడున్న శక్తివంతమైన యోధులు సగం సగంగా విడిపోయారు. కాబట్టి అక్కడ పెద్ద సంఖ్యలో సాధారణ సైనికులు మాత్రమే ఉన్నారు. వాళ్ళిద్దరూ చీకట్లో దాక్కుని కదులుతూ నెమ్మదిగా నగరం లోపలికి చేరుకున్నారు. మిగిలిన శక్తిమాన్ స్థాయి యోధులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లే వరకు వాళ్లు నిశ్శబ్దంగా ఎదురు చూస్తూ ఉండిపోయారు. వాళ్లకి కొంత సమయం ఇచ్చేసరికి వాళ్లందరూ భవనపు నీడల్లో దాక్కున్నారు. తరువాత యోధా ఆకాశంలో ఉన్న కొంతమందిని గమనించి నందిని వైపు తిరిగి, మనం ఇక్కడి నుంచి విడిపోవాలి. గుర్తుంచుకో, నువ్వు నీ పనిలో విజయం సాధించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం తిరిగి నల్ల కొండపై కలుసుకుందాం అని చాలా చిన్న గొంతుతో చెప్పాడు. అది విన్న నందిని కంగారు పడుతూ, నేను తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు, కానీ నువ్వు వెళ్లిన చోటు చాలా మంది ఉంటే నువ్వు ఒంటరిగా ఎలా తప్పించుకుంటావు అని అడిగింది. నందిని ఆందోళన అర్థం చేసుకున్న యోధ చిన్నగా నవ్వి, నేను నీలాంటి శక్తిపూర్వజ స్థాయి వ్యక్తిని కాకపోయినప్పటికీ నేను తప్పించుకోవాలనుకుంటే నన్ను This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. తప్పించుకోవాలనుకుంటే నన్ను ఆపగల శక్తి సామ్రాట్ స్థాయి వ్యక్తులు అక్కడ ఎక్కువ మంది లేరు అని అన్నాడు. అది విన్న నందిని, ఏదైనా సరే నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఆగకుండా రెప్పమూసి తెరిచేలోపు నీడగా తన రూపాన్ని మార్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తరువాత యోధ తన దగ్గరున్న పటం ప్రకారం ముగ్గురు పుష్కలావతి సోదరులు అటువైపు ఉన్నారని గ్రహించి అటువైపు తిరిగి తన రెక్కలను విప్పి ఆ దిశలో వేగంగా తన ప్రయాణం మొదలుపెట్టాడు. అదే సమయంలో నగరం మధ్యలో ఉన్న పెద్ద భవనంపై కూర్చుని ఉంది శోభ. హఠాత్తుగా ఆమెకు ఏదో అనిపించి కళ్ళు తెరిచి చుట్టూ చూసింది. ఆమె చూసిన దిశలో నందిని ఒకవైపు, యోధ మరో దిశలో ఎగురుతూ కనిపించారు. అది చూడగానే, నేను చేయగలిగిందంతా చేశాను, ఇక ఈ పనిలో మీరు విజయం సాధిస్తారా లేదా అనేది మీ కష్టం, అదృష్టం మీద ఆధారపడి ఉంది అని నిట్టూరుస్తూ తనలో తానే అనుకుంది. పుష్కలావతి దళంలోని వారందరూ ఆ నగరం యొక్క పడమటి భాగంలో శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. నగరంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ ప్రతి చోట దీపాలు ఎక్కువగా వెలగటంతో ఆ ప్రదేశంలో చీకటి తక్కువగా ఉంది. ఆయుధాలు ధరించిన సైనికులందరూ ఆ ప్రాంతంలో గస్తీ తిరుగుతూ చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఒక శక్తిమాన్ స్థాయి వ్యక్తి ఆ ప్రదేశంలో ఎగురుతూ శత్రువులు లేదా మాయా జంతువులు తమపై దాడి చేయకుండా కాపలా కాస్తూ ఉన్నారు. శక్తిమాన్ స్థాయికి చెందినవారు చాలా శక్తివంతులు కాబట్టి వాళ్లు నిరంతరం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఎవరైనా చొరబాటుదారుల కోసం వెతుకుతూ ఉన్నారు. అదే సమయంలో వాళ్లు తమ ఆయుధాలను చేతిలో పట్టుకుని ఏ క్షణంలో అయినా శత్రువుపై దాడి చేయడానికి సిద్ధంగా కనిపించారు. ఆ భద్రతను బట్టి చూస్తే పగటిపూట కంటే రాత్రిపూట మరింత ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడే ఒక శక్తివంతమైన నీడ వారి నుండి కొద్ది దూరం వరకు వెళ్లి ఒక భవనం పక్కగా దాక్కుంది. కానీ అక్కడున్న ఎవరూ కూడా దానిని చూడలేకపోయారు. యోధ నీడ రూపంలో భవనం పక్కకు చేరుకున్నప్పుడు ఆ ప్రదేశంలో శక్తిపూర్వ స్థాయిలో ఎవరూ లేకపోవడంతో శక్తి సామ్రాట్ స్థాయిలో ఉన్న వాళ్లు ఎవరూ అతన్ని గుర్తించలేకపోయారు. అప్పుడు యోధ తన అంతర్గత శక్తిని ఉపయోగించి పరిసరాలను గమనిస్తూ తన బలంతో అక్కడున్న సైనికులందరినీ తప్పించుకోగలను అనుకున్నాడు. అక్కడ యోధ పుష్కలావతి దళంలోకి ప్రవేశించిన సమయంలోనే అక్కడ నందిని శ్రేయపు దళపు శిబిరం దగ్గరకు వెళ్ళింది. అక్కడికి చేరుకున్నప్పుడు ఆమె ఒక పెద్ద రాజభవనాన్ని చూసింది. దాని పైకప్పు ప్రకాశవంతమైన కాంతితో మెరుస్తూ కనిపించింది. ఆ బంగారు కాంతిని చూసిన ఆమె వెంటనే అక్కడికి దూసుకెళ్లింది. అక్కడికి చేరుకున్న నందిని గోడల మధ్య ఉన్న ఖాళీ నుంచి లోపలికి చూసేందుకు ప్రయత్నిస్తూ చుట్టూ వెతుకుతుంటే అప్పుడే ఒక గది నుంచి అమ్మాయి అరుపులు, తర్వాత పురుషుడి నవ్వులు వినిపించాయి. ఆ నవ్వు వినగానే ఆ గదిలో ఉన్న వ్యక్తి శ్రేయదళపు నాయకుడైన రాజేంద్ర అని, అతను ఆ సమయంలో ఎంతో సంతోషంగా ఉన్నాడని అర్థం చేసుకున్న నందిని కోపంతో పిడికిలి బిగించింది. తరువాత ఆమె తన అరచేతుల్లో ఇంద్రధనస్సు రంగులను సేకరిస్తూ వెంటనే దాడి చేయకుండా కళ్లు మూసుకుంది. ఆ సమయంలో ఆమె చేతుల్లోని శక్తులు చిన్నగా పెరుగుతుంటే వాటి This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. వాటి ప్రకాశం మరింత శక్తివంతంగా మారాయని స్పష్టం చేసింది. రాజేంద్రని చంపడానికి తనకు ఒకే ఒక్క అవకాశం ఉందని నందినికి తెలుసు. కాబట్టి ఆమె అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంది. మరోవైపు పుష్కలావతి దళం దగ్గర ఉన్న యోధ అనేక గుడారాలను దాటి నెమ్మదిగా వెతుకుతూ గుడారాల మధ్యలో ఏమైనా ప్రమాద సంకేతాలు కనిపిస్తాయా అని జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో ఒక గుడారం అన్నింటికంటే పెద్దగా మధ్యలో రంధ్రం చేసి ఉండటం అతనికి కనిపించింది. ఆ గుడారాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు అదొక పెద్ద భవనంతో జత చేయబడి ఉందని అతను చూశాడు. గుడారం నుంచి గణనీయమైన శక్తిని గ్రహించిన యోధ
నేరుగా ఆ గుడారం వైపు వెళ్లాడు. విలాసవంతమైన గుడారం లోపల ముగ్గురు వృద్ధుల్ని గమనించిన యోధ వాళ్ళు ముగ్గురు పుష్కలావతి సోదరులని అర్థం చేసుకున్నాడు. వాళ్ళు ముగ్గురు కళ్ళు మూసుకున్నప్పటికీ వారు ఊపిరి పీల్చి వదులుతున్నప్పుడల్లా ఇద్దరు బలమైన పెద్దల నుండి ఎరుపు రంగు రక్తం లాంటి శక్తి బయటకొచ్చి బలహీనంగా ఉన్న వృద్ధుడు శరీరంలోకి ప్రవహించింది. అది చూడగానే యోధ తాను చంపడానికి దాడి చేసిన పులితల వృద్ధుడే ఆ బలహీనమైన వ్యక్తిని అర్థం చేసుకున్నాడు. ఆ రోజు అతను తీవ్రంగా గాయపడ్డాడు కాబట్టి ఇద్దరు పెద్దలు అతనిని నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అప్పుడు యోధ ఒక క్షణం ఆలోచించి, ఈ త్రికాల దాడి నిజంగా రహస్యమైనది. దీనిని ఉపయోగించి ఒకరినొకరు నయం చేసుకోవచ్చంటే నేను నమ్మలేకపోతున్నాను. వారిని చూస్తుంటే ఇది చాలా మంచి ప్రభావాన్ని చూపుతున్నట్టు అనిపిస్తోంది. పుష్కలావతి దళం ఈ సాంకేతికతను ఎందుకంత ప్రత్యేకంగా భావిస్తుందో ఇప్పుడు నాకు అర్థమైంది. కైలాస కూటమి సభ్యులు కూడా ఈ త్రికాల దాడిని నేర్చుకునుంటే వారి శక్తుల్ని కలపడం ద్వారా నేను మరింత శక్తివంతంగా ఉండేవాడిని అని అనుకున్నాడు. యోధ దాని గురించి ఆలోచించిన తర్వాత లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా తన శక్తిని శరీరమంతా ప్రసారం చేయడం మొదలుపెట్టాడు. ఆ పెద్దల చికిత్స 10 నిమిషాల పాటు కొనసాగింది. తరువాత ముగ్గురు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. అప్పుడు మిగిలిన ఇద్దరు వృద్ధులు గాయపడిన వృద్ధుడి వైపు చూసి, ఇప్పుడు నీకెలా ఉంది అని ఆతృతగా అడిగారు. అది విన్న పులితల వృద్ధుడు, నేనిప్పుడు కొంచెం బాగుపడ్డాను, కానీ ఈసారి నా గాయాలు చాలా లోతుగా ఉన్నాయి. మన పుష్కలావతి దళం ఇక్కడికి Subscribe. This audio uploaded by Mahi 5351. Join the Telegram channel. Link in the description. Comments, like, and subscribe. ఇక్కడికి తీసుకొస్తున్న 6వ స్థాయి గుళిక కోసం నేను ఎదురు చూస్తున్నాను. గుళిక తీసుకున్న తరువాతే నేను పూర్తిగా కోలుకోగలను అని నిట్టూరుస్తూ చెప్పాడు. దీంతో దగ్గరగా కూర్చున్న మరో వృద్ధుడు ఆందోళనగా చూస్తూ, ఆ యోధాగాడి దాడి ఇంత ప్రమాదకరంగా ఉందంటే నేను నమ్మలేకపోతున్నాను. మనమతన్ని బలహీనంగా భావించి నిజంగా తప్పు చేశామనిపిస్తోంది అని అన్నాడు. ఆ వృద్ధుడి మాటలకు పులితల వృద్ధుడు కోపంగా చూస్తూ, అప్పుడు మన అదృష్టం బాగోలేదు, అందుకే అతని దాడిని ఊహించలేకపోయాం. అన్నింటికంటే ముఖ్యంగా అతగాడు ఆ రాజేంద్రపై చేసిన విధ్వంసకర దాడి అతని శక్తులను బలహీనపరిచింది. ఇంత తక్కువ సమయంలో అతను తన శక్తులను పూర్తిగా తిరిగి పొందటం అసాధ్యమనే నేను అనుకుంటున్నాను. నువ్వు పూర్తిగా కోలుకున్న తరువాత పుష్కలావతి దళంలోని ఇతర శక్తివంతమైన వ్యక్తులను కూడా పిలిచి శ్రేయదళంతో కలిసి కైలాస వల్లభ రాజ్యం మీద మరోసారి దాడి చేద్దాం. ఈసారి మనతో విషపు దళం ఉన్నా లేకపోయినా పర్వాలేదు. యోధాతో పాటు వాడి అనుచరుల రక్తం నదిలా ప్రవహించేలా చేద్దాం అని ఆవేశంగా చెప్పాడు. అది వినగానే మిగిలిన ఇద్దరు పెద్దల మొహాల్లో నవ్వు కనిపించింది. వారు ముగ్గురు ఆ ప్రదేశం నుండి ఖాళీ చేతులతో తిరిగి వెళితే వాయువ్య ప్రాంతంలో ఎవరినీ వాళ్లు ఎదుర్కోలేరని వారికి తెలుసు. వారు శక్తివంతమైన దళాల సమావేశాలకు హాజరైనప్పుడు తమ తలలు దించుకోవడం తప్ప ఏమీ చేయలేని స్థాయికి ఎగతాళి చేస్తారు. దీని గురించి ఆ ముగ్గురు ఆలోచిస్తూ ఉండగా అకస్మాత్తుగా గుడారం వెనక నుంచి పెద్ద శబ్దం వినిపించింది. ఆ శబ్దం వినగానే ముగ్గురు వృద్ధుల మొహాలు రంగులు మారాయి. వెంటనే ఇద్దరు పెద్దలు గాయపడిన వృద్ధుణ్ణి రక్షించడానికి వారి శరీరాల నుండి తమ శక్తులను బయటకు తీశారు. అప్పుడే గుడారం పగిలిపోయి శక్తివంతమైన కాంతి లోపలికి ప్రవేశించింది. ఆ శక్తి ప్రకాశవంతంగా మెరుస్తుంటే ఆ వెలుగు తగ్గుతున్నప్పుడు ముగ్గురు పెద్దలు ఒక యువకుడిని చూశారు. హఠాత్తుగా అక్కడ యోధాని చూడగానే, యోధా, నువ్వెక్కడికెలా వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగారు. దాంతో ముగ్గురు శరీరాల నుండి అనేక శక్తులు బయటకు రావటం మొదలయ్యాయి. అప్పుడు ముగ్గురు కలిసి యోధాపై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. అంతలో వెండి కాంతి అతని పాదాల దగ్గర వెలుగుతుంటే పెద్దల వైపు కదలటం మొదలుపెట్టాడు. అతను తమ వైపు రావటం చూసిన ఇద్దరు పెద్దలు తమ శక్తుల్ని కలిపి యోధాపై దాడి చేశారు. ఆ దాడి ఎంతో శక్తివంతమైనది. రెప్పపాటులో అది నేరుగా యోధా వైపు వెళ్ళింది. కానీ ఆ దాడి యోధాను తాకిన వెంటనే అతను అదృశ్యం కావడం వాళ్లందరూ చూశారు. ఎలుగుబంటి తల వృద్ధుడు కోపంతో, అది అతని నీడ అని గట్టిగా అరిచాడు. ఇంతకు ముందు కూడా ముగ్గురు పెద్దలు యోధ అలాంటి సాంకేతికత ఉపయోగించడాన్ని చూశారు. దాంతో వారికి విషయం బాగా తెలుసు. ఇద్దరు పెద్దలు వెంటనే తలలు తిప్పి చూసేసరికి గాయపడిన వృద్ధుడి పక్కనే యోధ నిలబడి కనిపించాడు. అంతేకాకుండా అతని చేతులు ఇప్పుడు ఆ వృద్ధుడి మెడపై ఉన్నాయి. అది చూడగానే వారి మొహాల్లో భయం కనిపించింది. ఆ భయం యోధా మొహంలో క్రూరమైన చిరునవ్వుగా మారిపోయింది. అతని చిరునవ్వును చూసేసరికి ఆ ముగ్గురి శరీరాలు చల్లబడ్డాయి. దేనికోసం వచ్చాడో వాళ్లకు అర్థమైంది. దాంతో ఇద్దరు పెద్దలు తమ కోపాన్ని నిగ్రహించుకున్నారు. వాళ్లలో ఒకడు, చూడు యోధా, మనం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుందాం. మా సోదరుడి మెడ మీద నుంచి నీ చేతులు తీసేయ్ అని అన్నాడు. యోధ పులితల వృద్ధుణ్ణి క్షణంలో చంపగలడని వారికి అర్థమైంది. దాంతో వాళ్లు యోధాపై దాడి చేయాలని అనుకోలేదు. బదులుగా తమ సోదరుణ్ణి రక్షించడంపై దృష్టి పెట్టారు. అప్పుడు యోధ చిన్నగా నవ్వి, కుక్కతోక ఎప్పుడూ నిటారుగా ఉండదు. అలాగే ఇక్కడున్న మీ ముగ్గురి బుద్ధి కూడా మారదు. లేకపోతే నా చేతిలో ఓడిపోయిన వాళ్ళు నోరు మూసుకొని మీ రాజ్యానికి వెళ్ళొచ్చు కదా. అలా కాకుండా ఇక్కడే ఎందుకున్నారు? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అని అడిగాడు. ఆ మాటలు విన్న పెద్దల గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వాళ్లు చుట్టూ భద్రతను ఎక్కువగా పెంచినప్పటికీ యోధ లోపలికి ప్రవేశించి ఇలాంటి పని చేస్తాడని వారు ఊహించలేదు. యోధ చంపే ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న ఒక పెద్దాయన పళ్ళు కొరుకుతూ, నువ్వు కనుక మా సోదరుణ్ణి చంపితే మా పుష్కలావతి దళానికి అతిపెద్ద శత్రువవుతావు. అలా కనుక జరిగితే నువ్వు చనిపోయే వరకు కూడా మేము నిన్ను వెంబడిస్తూనే ఉంటాం అని బెదిరించాడు. దీనికి యోధ చిన్నగా నవ్వుతూ, మీరు ముగ్గురు కైలాస వల్లభ రాజ్యంపై దాడి చేసినప్పుడు మన మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు కదా.
మరిప్పుడు మళ్ళీ మాపై దాడి చేయాలని అనుకుంటున్నప్పుడు మేము పిచ్చివాళ్లలా మిమ్మల్ని లోపలికి రమ్మని ఆహ్వానిస్తామనుకుంటున్నారా అని వెటకారంగా అడుగుతూ పులితల వృద్ధుడి మెడను బిగించి పట్టుకున్నాడు. వృద్ధుడి మొహం ఎర్రగా మారిపోయింది. అతను ఊపిరి తీసుకోవడానికి నోరు తెరిచి కష్టపడ్డాడు. అది చూడగానే సింహం తల వృద్ధుడు కంగారు పడుతూ, నువ్వు అతను వదిలేస్తే మా పుష్కలావతి దళం మీ కైలాస వల్లభ రాజ్యాన్ని, కైలాస కూటమిని ఎప్పుడూ ఇబ్బంది పెట్టదని నేను మాటిస్తున్నాను అంటూ యోధా వైపు చూస్తూ అరిచాడు. యోధ వాళ్ల మాట వినకుండా నవ్వుతూ, నా చెవిలో పువ్వులు కనబడుతున్నాయా అని అడిగాడు. అతను తమ మాటలకు పడిపోయే రకం కాదని అర్థం కావడంతో తమ చేతుల్ని వెనక్కి పెట్టుకుని యోధాకి కనపడకుండా ముద్రలు ఏర్పరచుకోవటం మొదలుపెట్టారు. తరువాత యోధా దృష్టి మరల్చడానికి అతని వైపు చూస్తూ, మనం ఒక ఒప్పందం కుదుర్చుకుందాం. నువ్వతను వదిలేస్తే మేము మా పుష్కలావతి దళానికి ప్రత్యేకమైన త్రికాల దాడి సాంకేతికత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది తృతీయ శ్రేణి, 3వ శ్రేణి సాంకేతికత. పైగా అది ఎంత ఉపయోగకరంగా ఉంటుందో నువ్విప్పటికే చూసావు కదా అని అన్నాడు సింహం తల వృద్ధుడు. ఆ మాటలు వినగానే యోధ నొసలు చిట్లించి, ఏంటి, మీరు నాకు త్రికాల దాడి సాంకేతికతనివ్వడానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగాడు. పులితల వృద్ధుడి ప్రాణాలకు బదులుగా త్రికాల దాడి ఒప్పందాన్ని యోధా ఒప్పుకుంటాడా? నందిని చేతిలో రాజేంద్ర చనిపోతాడా?